హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గుడివాడ నుండి భద్రాచలం నుండి గుడివాడ వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ అల్ట్రా డీలక్స్ బస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ బస్సు వచ్చేసి గుడివాడ డిపో అల్ట్రా డీలక్స్ సర్వీస్ నంబర్ 9383. గుడివాడ నుండి భద్రాచలం వెళ్ళడానికి 6 గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. టోటల్ డిస్టెన్స్ 230 కిలోమీటర్లు. టికెట్ ప్రైస్ వచ్చేసి 357 రూపాయలు. ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయా కంకిపాడు, విజయవాడ, ఇబ్రహీంపట్నం, మైలవరం, తిరువూరు, విఎంబంజర్, కొత్తగూడెం, పాల్వంచ మీదుగా భద్రాచలం వెళ్తుంది. ఈ బస్ గుడివాడ బస్ స్టేషన్లో ఉదయం 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరుతుంది. కంకిపాడు ఉదయం 7 గంటలు, విజయవాడ ఉదయం 8 గంటలు, ఇబ్రహీంపట్నం ఉదయం 8 గంటల 20 నిమిషాలు, మైలవరం ఉదయం 9 గంటలు, తిరువూరు ఉదయం 10 గంటల 20 నిమిషాలు, విఎంబంజర్ ఉదయం 10 గంటల 35 నిమిషాలు, కొత్తగూడెం ఉదయం 11 గంటల 35 నిమిషాలు, పాల్వంచ ఉదయం 11 గంటల 55 నిమిషాలు. భద్రాచలం బస్ స్టేషన్ చేరుకునేసరికి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. తిరిగి రిటర్న్ భద్రాచలం టు గుడివాడ, సర్వీస్ నంబర్ 9384. ఈ బస్ భద్రాచలం బస్ స్టేషన్లో మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకు బయలుదేరుతుంది. పాల్వంచ సాయంత్రం 4 గంటల 20 నిమిషాలు, కొత్తగూడెం సాయంత్రం 4 గంటల 45 నిమిషాలు, బియ్యంబంజర్ సాయంత్రం 5 గంటల 40 నిమిషాలు, తిరువూరు సాయంత్రం 6 గంటలు, మైలవరం రాత్రి 7 గంటలు, ఇబ్రహీంపట్నం రాత్రి 7 గంటల 40 నిమిషాలు, విజయవాడ రాత్రి 8 గంటల 30 నిమిషాలు, కంకిపాడు రాత్రి 9 గంటలు. గుడివాడ బస్ స్టేషన్ చేరుకునేసరికి రాత్రి 9 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్